దేవుని స్తోత్రం. మరి 146 కీర్తన, మరి దావీదు గారు రచించిన కీర్తనలో, మరి కీర్తన 146 కీర్తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కీర్తనలో ఎటువంటి ఆవేదన కానీ, దుఃఖము కానీ, నిరాశలు కానీ మరి ఏవి కూడా ఈ కీర్తనలో మరి కనబడవు. కానీ ఈ కీర్తనలో మనకు కనబడుతున్నది ఏంటి అంటే, మరి కీర్తన రచించిన కీర్తనకారుకుడు ఏమని చెప్తున్నాడంటే, ఆరాధన కనిపిస్తుంది కీర్తనలో, 146 కీర్తనలో. అంతేకాకుండా మనము దేవుని ఏ విధంగా ఆరాధించాలో కూడా మరి తెలియజేయబడుతున్న కీర్తన. మనము ఆరాధన చేయాలి. మరి దావీదు దేవుణ్ణి ఆరాధించడమే కాదు కానీ మనము కూడా దేవుని ఎలా ఆరాధించాలో మనల్ని పురుగొలుపుతూ మనల్ని దేవుని సన్నిధిలోకి ముందుకు నడిపిస్తున్న కీర్తన ఈ 146 కీర్తన. మరి కీర్తన 146 కీర్తన మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుడి. మొదటగా యెహోవాను స్తుతించుడి. రెండోది ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. మొదటగా యెహోవాని అందరమే కలిసి అది దేవుని స్తుతించండి. తర్వాత తన ప్రాణముతో దావీదు అంటే, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. ఈ మాటలలో మనము గమనించినట్లయితే మొదట చెప్తున్న మాట ఏంటంటే, మనకు చెబుతున్నాడు దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి, దేవుని ఆరాధించండి అని. మొదటిగా దేవుని యెహోవాను స్తుతించండి అని చెప్తున్నాడు. మరి రెండవది గమనించినట్లయితే ఆయన తన ప్రాణముతో చెబుతున్నాడు, ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, యెహోవాను ఘనపరచుము, యెహోవాను మహిమపరచుము అని చెప్పి తన ప్రాణం కూడా చెప్తున్నాడు. మరి ఈరోజు మనము సంఘముగా మరి కూడి ఉన్న మనము మరి దేవుని ఆరాధించే మనస్సు కలిగి ఉంటున్నామా? దేవుని మహిమపరుస్తున్నామా? దావీదు మరి 146 కీర్తనలో మరి ఏ విధంగా దేవుని ఆరాధించాలి, ఏ విధంగా మహిమపరచాలి, దేవుని మహిమను ఆయన మహిమతో ఎలా మనం నింపబడాలి అని చెప్పి మొదట తనను తాను చెప్పుకొని తర్వాత అందరికీ కూడా చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే నా యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. రెండు విధాలుగా మనం గమనించినట్లయితే ఈ 146 కీర్తనలో మరి ఇక్కడ భక్తుడు ఏమని నిర్ణయం తీసుకుంటున్నాడంటే, కీర్తనలు 146 కీర్తన రెండో మాటను చూసుకున్నట్లయితే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను. నా దావీదు అడుగుతున్న దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు, నా జీవిత కాలమంతా కూడా నేను యెహోవాను మాత్రమే స్తుతించేదను, నేను బ్రతుకు దినములన్నీ కూడా నా దేవుని మాత్రమే కీర్తించేదను అని ఏ రోజైనా మనము అంత ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నామా? సంఘములో కానీ, కుటుంబంలో కానీ, మరి ఇతర మన ఉద్యోగాల్లో కానీ, ఎక్కడున్నా మన ఫ్రెండ్స్ దగ్గర కానీ, మన బంధుమిత్రుల దగ్గర ఎక్కడైనా మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? నేను దేవుని స్తుతిస్తున్నాను, మీరును దేవుని స్తుతించండి, నేను దేవుని మహిమపరుస్తున్నాను, నేను బ్రతుకు దినములన్నీ నేనున్నంత కాలము కూడా దేవుని ఆరాధిస్తాను, దేవుని మహిమపరుస్తాను, మీరును అలాగ చేయండి అని ఏ రోజైనా మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? మరి దావీదైతే ఆ విధంగా చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్నాడు. దేవుని హృదయాన్ని గెలుచుకునేవాడుగా దేవుడున్నాడు. మనము దేవుని హృదయాన్ని గెలుచుకొని దేవునికి కొంచెములైనా ఇష్టానుసారమైన జీవితం కలిగి ఉంటున్నామా? మరి దావీదు, నా జీవిత కాలమంతా నేను యెహోవాని మాత్రమే స్తుతించేదని, ఎందుకంటే ఈ జీవితం ఆయన ఇచ్చింది గనక ఇది వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకయో కపటముగా ప్రమాణము చేసే జీవితము నాకొద్దు ప్రభువా, నేనున్నంత కాలము నీవు నాకు ఇచ్చిన ఈ జీవితమును నేను నీకు మాత్రమే అర్పిస్తున్నాను ప్రభువా. నేను నా బ్రతుకు దినములన్నీ కూడా, నేను బ్రతుకు కాలమంతా కూడా నా దేవుని మాత్రమే కీర్తించేదను ప్రభువా, నా దేవుని మాత్రమే మహిమపరచేదను ప్రభువా, నా దేవుడికి మాత్రమే మహిమ కలిగినట్లుగా నేను జీవిస్తాను ప్రభువా అని ఏ రోజున ఒక నిబంధన
నిబంధన మనం కలిగి ఉన్నామా? మరి దావీదు తీసుకున్న అటువంటి నిర్ణయాన్ని మనము కూడా ఈ దినము మనం తీసుకోవాలని ఆశపడుతున్నాడు. మరి ఎలా మనం దేవుని స్తుతించాలని అనుకుంటున్నాడు దావీదు అంటే, మరి 104వ కీర్తన 33, 34వ వచనంలో చూసుకున్నట్లయితే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించేదను, ఆయన గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక, నేను యెహోవా యందు మాత్రమే సంతోషించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అడుగుచున్నాడు చూడండి, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకి కీర్తనలు పాడేదను, నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించేదను, ఆయనను గూర్చిన నా ధ్యానము దేవునికి ఇంపుగా ఉందా, దేవునికి ఇష్టముగా నేనున్నానా, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని కీర్తిస్తున్నాను, నేను దేవుని మహిమపరుస్తున్నాను, పాటల ద్వారా స్తుతుల ద్వారా ఎన్నెన్నో విధాలుగా దేవుని మహిమపరుస్తున్నాను, నేను చేస్తున్న ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉందా, నేను ఆరాధిస్తున్న ఆరాధన దేవుడు వింటున్నాడా అది ఏ రోజైనా మనం ఒక ఆలోచన, చిన్న ఆలోచన మనం చేసుకొని ఉన్నామా? వస్తున్నాము ఆదివారం చక్కగా వింటున్నాం, వెళుతున్నాం, అటువంటి వారంగా ఆదివారం వచ్చి దేవుని మాటలు వినే వాళ్ళంగా మనం ఉండకూడదు. కానీ దావీదు అంటున్నాడు, నా జీవిత కాలము అంతయు కూడా నేను యెహోవాని కీర్తించేదను. మరి చిన్నతనం నుంచి కూడా దావీదు దేవుని యందు ఎంతో భయము భక్తి కలిగిన వాడు. మరి అరణ్యములో, మరి ఎడారిలో ఆ గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక చిన్న వీణను తీసుకొని చక్కగా దేవుని మహిమపరిచేవాడు, దేవుని ఆరాధించేవాడు, వాయిద్యములతోనూ తన కంఠ స్వరముతోనూ దేవుని మహిమపరిచేవాడు. మరి అటువంటి దావీదు ఎన్నిక లేని తన జీవితంలో, ఎందుకు పనికిరాడు అనుకున్న తన జీవితంలో దేవుని మహిమపరిచాడు గనకే, దేవునికి ఇష్టానుసారుడుగా జీవించాడు గనకే, దేవునికి ఇంపైన ఆరాధన చేసి ఉన్నాడు గనకే, దేవునికి హృదయాన్ని గెలుచుకున్నంతగా పాటలతో మహిమపరిచాడు గనకే, మరి ఒక అరణ్యములో, ఒక అడవిలో గొర్రెల కాపరిగా ఉన్న దావీదు జీవితంలో ఒక రాజుగా నియమింపబడ్డాడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు గనుక, దేవుని ఇష్టానుసారముగా జీవించాడు గనుక, దేవునిపై ఆనుకొని ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ, దేవుని కీర్తిస్తూ, పాటల ద్వారా స్తుతుల ద్వారా ఎంతగానో దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. ఈరోజు నీవు నేను అంటున్నాడు, ఆయన ధ్యానం అంటే ఇంపుగా ఉందో లేదో దేవుని అడుగుతున్నాడు. మనము ధ్యానిస్తున్నామా? ఏ రోజైనా మనం మహిమపరుస్తున్నామా దేవుని? అంటున్నాడు, నా ధ్యానము ప్రభువా నీకు ఇంపుగా ఉండినట్లుగా నేను యెహోవా యందు సంతోషించేదనంట. ఆ ఇంపుగా అంటే ఇష్టముగా, హృదయపూర్వకంగా. ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, ఎవరైనా మనల్ని ఒకవేళ భర్త భార్యను కొట్టాడో తిట్టాడు అనుకోండి, దుఃఖం అంతా ఎలాగ వస్తుంది అంటే చెరువులు. ఇప్పుడు మరి దుబాయ్లో చూసారా, ఎంతగానో కార్లు, మేడలు అన్నీ మునిగిపోయి వెళ్ళిపోతున్నాయి. ఎటు పక్క కూడా ఏ పక్క నిలబడడానికి లేదు. ఒక మిద్దె పైన నిలబడదామా, లేకపోతే ఎక్కడైనా చెట్టు పక్క నిలబడదాం, గట్టు పక్క నిలబడదాం, రోడ్డు పైన నిలబడదామన్న అవకాశము లేవు. భయంకరమైన తుఫానుల చేత, భయంకరమైన వరదల చేత కొట్టుమిట్టలాడుతున్నారు. కానీ అటువంటి పరిస్థితిలో వారి ఆ ప్రాణం అంటుంది, ప్రభువా మమ్మల్ని కాపాడని వారు నమ్మిన ప్రతి దేవుని అడుగుతున్నారు, కానీ కాపాడబడలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక భార్య భర్తను కొట్టినప్పుడు అంటే ఎంతో దుఃఖం వచ్చేస్తుందంట. మరి ఎవరు చెప్పినా, ఎవరు ఓదార్చినా కూడా ఆ దుఃఖము ఆగిపోదు. ఒకవేళ ఎవరైనా చనిపోయినప్పుడు, తల్లో తండ్రో లేకపోతే ఇంకేదో భర్త ఎవరైనా చనిపోయినప్పుడు వారి హృదయములో ఎంతో దుఃఖము, నా జీవితం ఏమైపోతుందో, నేను ఎలా బ్రతకగలను, నా ఎన్నెన్నో పరిస్థితులతో ఆ దుఃఖం ఆగక, కన్నీరు ఆగక ఎంతో ఏర్లై పారినట్టుగా ఏడుస్తుంటారు. మరి దావీదు కూడా అంతకంటే ఎక్కువగా హృదయపూర్వకంగా తన ప్రాణాత్మ శరీరములు దేవుని చేతికి అప్పగించుకొని, తన తలంపులు, తన ఆలోచన, తన మాట, తన నడక, తన పడక ప్రతీది కూడా దేవునికి అప్పగించుకొని హృదయపూర్వకంగా, ప్రభువా నా ధ్యానమునికి ఇంపుగా ఉండాలి ప్రభువా. నేను పాటలు పాడుతున్నప్పుడు, మరి దావీదు పాటలు పాడుతున్నప్పుడు మందిరములో దావీదు పాటలు పాడుతుంటంట, సౌలులో దురాత్మలు పారిపోయేవంట.
మనం పాటలు పాడుతున్నాం, మనం ఆరాధన చేస్తున్నాం. మరి అటువంటి అద్భుతాలు మనం ఎప్పుడైనా చూస్తున్నామా? దావీదు పొందుకున్న అనుభవం మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? దావీదు చేసిన ఆరాధన దేవుడికి ఇంపుగా ఉంటుంది, మనము చేసే ఆరాధన ఇంపుగా ఎందుకు ఇష్టముగా ఉండలేకపోతున్నారో ఒక్కసారి గమనిస్తున్నామా? మన ఆలోచనలన్నీ పక్కనే పడేద్దాం. మన అప్పులున్నాయా? పక్కనే పెడదాం. మన ఇంట్లో పిల్లల మాట వినట్లేదా? మన ఏ పరిస్థితి ఉన్నా వాటన్నిటిని అక్కడ ఇంటి దగ్గరే విడిచిపెట్టేద్దాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టి హృదయపూర్వకంగా ఆరాధించినప్పుడు, హృదయ అంతరంగములో నుంచి నువ్వు ధ్యానించినప్పుడంట, నువ్వు కన్నీటితోనూ దుఃఖముతోనూ దేవుని సన్నిధిలో ఇక్కడ ఎవ్వరూ లేరు, నేను మాత్రమే ఉన్నాను, నేను మాత్రమే దేవుని మహిమపరుస్తున్నానని ఎప్పుడైతే ఒక అటువంటి ఆరాధన చేసి ఉన్నావో దేవుని సన్నిధిని పై వస్తుంటది. దేవుని ఆరాధన ఆ విధంగా చేసినప్పుడు పరిశుద్ధాత్మ నీపై తాకడానికైనా ఇష్టపడుతున్నాడు. మరి దావీదు ఆ పాటలు పాడుతున్నప్పుడు సౌలులో దురాత్మలు పారిపోయి అంటే ఊరికినే పారిపోతాయండి? అంత ఆత్మతో నింపబడి అంత సంతోషముతో యెహోవా యందు సంతోషిస్తున్నాడంట. అంత దేవుని, అంత మంచి దేవుని కలిగి ఉన్నాం బట్టి మనం ఎంతో సంతోషించాలి. ఒక కారు ఉంటే సంతోషం రాదు, ఒక మేడ ఉంటే సంతోషం రాదు, కొన్ని డబ్బులుంటే సంతోషం రాదు, కొన్ని ఇంకేవో ఉంటే సంతోషం రాదు. కానీ అంతకంటే విలువైన దేవుని కలిగి ఉన్నాం బట్టి, ఆయనను బట్టి మాత్రమే మనం సంతోషించాలి. మరి దావీదు అడుగుతున్నాడు, నేను యెహోవా యందు సంతోషించేదను అని. అటువంటి సంతోషము మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ అనుభవం కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో మనం కూడా దావీదు వలె, దావీదు దేవుని ఆరాధన చేసిన నాట్యం ఆడేవాడంట. మనం ఆ రోజు ఏదైనా చేస్తున్నాం, ఇక్కడ నుంచి పక్కకు కూడా కదలం, చప్పట్లు కొట్టానంటే ఇట్ల సౌండ్ ఎక్కడైతే మళ్ళీ పక్క వారికి ఇబ్బంది కలుగుతుందేమో సౌండ్ కూడా రాకుండా చప్పట్లు కొడుతూ ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దావీదు ఆర్భాటముతోనూ దేవుని మహిమతో నింపబడి, ఆయన సన్నిధితో తాకబడి, పరిశుద్ధాత్మతో నింపబడి నాట్యమాడుతూ దేవుని సన్నిధిలో ఇంపుగా ఆరాధన చేస్తున్నాడు. దేవునికి ఇష్టముగా కీర్తనలు పాడుతూ ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదం నేను దావీదు లాంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి అంటే, నేనొక దావీదుని అనుకొని నువ్వు పాడినప్పుడు, నేనొక దావీదు వలె కీర్తన పాడుతాను, దావీదు వలె దేవుని ఆరాధిస్తాను, దావీదు వలె నేను నాట్యం ఆడుతానని నీవు ఒక దావీదుగా మార్చబడినప్పుడు దావీదు వలె ఆరాధన చేస్తావు. నేను నాలాగే నేను ఉంటాను అంటే ఇంచు కూడా కదలదు. మనపై దేవుని ఆత్మ రాదు, కానీ ఎండ సెగ మాత్రమే వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదం దేవుడు కోరుకోవట్లేదు, కానీ దేవుని బట్టి మాత్రమే నువ్వు సంతోషించాలి. దేవుడిచ్చిన రక్షణను బట్టి నువ్వు సంతోషించాలి. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి సంతోషించాలి. దేవుడు దావీదు అంటే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను కీర్తించేదను, నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించేదము. ఒక్కటే తీర్మానం తీసుకోవాలి, ప్రభువా ఇది నీవు నాకు ఇచ్చిన జీవితం నాయన, నాకు ఇచ్చిన ఈ రక్షణ, నేను మట్టిలోకి వెళ్ళిపోయినంత వరకు కూడా నిన్ను మాత్రమే మహిమపరుస్తాను ప్రభువా. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా నీ నామానికి ఘనత కలిగే జీవితంలో నేను జీవిస్తాను ప్రభువా. నిన్ను అవమానపరిచే బ్రతుకు నాకొద్దు ప్రభువా, నీకు కీడు తెచ్చే జీవితం నేను జీవించకూడదు ప్రభువా అని ఎప్పుడైతే దావీదు లాంటి తీర్మానం నువ్వు తీసుకుంటావో, మరి ఎందుకు దేవుని యందు స్తుతి చేయాలి అంటే, మరి 146వ కీర్తన 3-4 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెల్లడిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నేడే నశించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజుల చేతనను నరుల చేతనను రక్షణ కలగదు, గాని వారిని నమ్ముకొనకడి, వారి ప్రాణము వెల్లడిపోవును, వారి మంటి పాలగుతారు, వారి సంకల్పము నశించిపోతాదంట. మనం ఏం చేస్తామంటే రాజులను నమ్ముతాం. దేవుని వాగ్దానం ఉంది, రాజులను నమ్మినా మనుషులను నమ్మినా మనకి లాభము కలగదు, గాని యెహోవా
యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. రాజులు నమ్ముకున్నా, నరులు నమ్ముకున్నా, వారు నమ్ముకుంటే మనం ఏమైపోతా అంటే మన ప్రాణం వెల్లడిపోతుంది. అంటే మనకి ఏ సహాయం అందదు, మనకి ఎటువంటి అభివృద్ధి ఉండదు, ఏ పరిస్థితి ఉండదు. కానీ వారిని నమ్ముకుంటే మనం కూడా మంటి పాలైపోతామంట. వారికే సహాయం లేదు, మనకే సహాయం చేస్తారు. వారిని వారే రక్షించుకోలేరు, మనల్ని ఏం రక్షిస్తారండి? కానీ వారిని నమ్ముకుంటంట వారు ఎన్నో సంకల్పాలు చేసుకొని ఇది నేను చేస్తానండి, అట్లా మిమ్మల్ని కాపాడుతాను, ఈ విధంగా మిమ్మల్ని బ్రతికిస్తాను, ఇన్ని పథకాలు చేస్తాను, ఎన్నెన్నో నిబంధనలు చేస్తుంటారు. మరి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎన్ని నిబంధనలు చేస్తుంటారో ఆ నిబంధనలే నెరవేర్చబడతాయా? కొన్ని మాత్రమే నెరవేరుస్తాయి. వాళ్ళు మనకు రక్షణ కలగజేస్తారా? వారికి మనకు కాపుదలుగా మనకు ఉంటారా? వారిని నమ్ముకోవడం వల్ల నీకు ఏవైనా ఉపయోగం కలుగుతుందా? నీ ప్రాణముకు ఉపయోగం ఉండదు, నీ జీవితంకు ఉపయోగం ఉండదు, నీ కుటుంబానికి ఎటువంటి ఎన్నెన్నో సంకల్పం మనం కలిగి ఉంటాం. ఆ సంకల్పాలలో ఏవి కూడా మనం పొందుకోలేము. వారిని నమ్ముకుంటే అంటే మనం నశించిపోతామంట. మరి అదే విధంగా ఇక్కడ రాజులనైనను ఎందరూ ఉన్నా వారి ద్వారా మనకు రక్షణ కలగదు. కానీ దావీదు స్పష్టంగా చెప్తున్నాడు, వారి సంకల్పము, వారి ఆలోచనలు నశించిపోతాయి, కానీ దేవుడి మాట మాత్రము ఏ రోజు నశించిపోదు, దేవుని మాట మాత్రము తప్పిపోదు. మరి ప్రతి మనుష్యుడు మరి ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే మరి 146వ కీర్తన 5-6 వచనాలు మనం చూసుకున్నట్లయితే, సహాయుడగునో తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రతి మనుష్యుడు అంట దేవునిపైనే మనం ఆశ పెట్టుకోవాలంట. మనం మనుషులపై ఆశ పెట్టుకుంటూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో దేవుని మీద మాత్రమే యాకోబు దేవుని ఆరాధించాడు. కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో, మరణ పరిస్థితుల్లో దేవునిపై ఆనుకొని ఉన్నాడు, దేవుని మహిమపరిచాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నీ పాదాలు విడిచిపెట్టనని తన తుంటనరము విరిచేసిన, నడవలేని స్థితి కలిగిన, కూర్చోలేని స్థితి కలిగిన, ఎంత పరిస్థితి వచ్చినా కూడా దేవుని పాదాలు విడిచిపెట్టలేదు, దేవుని ఆరాధించడం విడిచిపెట్టలేదు, దేవుని మహిమపరచడం విడిచిపెట్టలేదు. ఎందుకంటే యెహోవా మీద మాత్రమే ఆశ పెట్టుకొని ఉన్నాడు, దేవుని మీద మాత్రమే ఆనుకొని ఉన్నాడు. నీవు ఎవరెవరిపై ఆనుకొని ఉంటున్నావు? భర్త భార్యల పైన, భార్య భర్త పైన ఆనుకొని ఉంటుంది. నా జీవిత కాలం అంతా నా భర్త నాకు తోడుగా ఉంటాడు, నా జీవిత కాలం అంతా నా భార్య తోడుగా ఉంటారు, నా పిల్లలు నా తోడుగా ఉంటారని. ఈ రోజుల్లో మరి భయంకరమైన దినాలు. ఈరోజు నా 100 సంవత్సరాలు 100 ఏళ్ళు పంట అంటారు. 100 ఏళ్ళుగా ఉంటున్నారా? 100 సంవత్సరాలు మీరు కుటుంబంగా కట్టబడ్డారమ్మా, ఉంటారని అంటున్నారు. ఉంటున్నామా? ఈ రోజు కనబడిన వ్యక్తి మరొక రోజు ఉండట్లేదు. అటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. మనము దేవుని పైన మాత్రమే అనుకొని ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఆకాశమును, భూమిని, సముద్రము, దానిని సర్వమును సృజించిన వాడు ఆయన ఏ విధంగా ఉన్నాడు? మాట తప్పని వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమైనా మాట తప్పుతుంటాం, మనమైనా చేసిన ప్రమాణాలు తప్పిపోతుంటాం. భార్యాభర్తలతో పెళ్లిళ్ళైన ఎన్నెన్నో ప్రమాణాలు, నీ జీవిత కాలం అంతా నేను కాపాడుతాను, నిన్ను సంరక్షిస్తాను, అన్ని విధాలుగా చూస్తామని ఆ ప్రమాణాల్లో కూడా తప్పిపోతున్నారు, ఆ ప్రమాణాల్లో కూడా పక్కకు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు మాత్రం మాట తప్పని వాడు కాదు, మాట తప్పే దేవుడు కాదు. నీవు నమ్మిన దేవుడు, నిన్ను సృజించిన దేవుడు, నిన్ను విమోచించిన దేవుడు మాట తప్పని దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట తప్పని దేవుని పైన నువ్వు ఆనుకొని ఉన్నప్పుడు, మాట తప్పని దేవుని పైన ఆధారపడి ఉన్నప్పుడు నీ జీవితం నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. నీవు తెలియని రీతిగానే నీ జీవితం రూపాంతరం అరుగుతుంది. నువ్వు
తెలియని స్థితిలోనే నీ వ్యాపారములో అభివృద్ధి కలుగుతుంది. నీవు తెలియని స్థితిలోనే నీ ఉద్యోగములో అభివృద్ధి కలుగుతుంది. నీ ఇంటిలో, నీ ఉన్న వ్యాపారములో, నీ ఏ పరిస్థితి అయినా దేవునిపై ఆధారపడి ఉన్నప్పుడు నువ్వు అధికమైన అభివృద్ధిలోని కూడా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. మరి ఎందుకు దేవుని మీద ఆశ పెట్టుకోవాలి? ఆయన ఎలాంటి వాడు అంటే, మరి 146 కీర్తన 7 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే, బాధపరచు వారిని న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆయన ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వానికి విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కనులు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తేవాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించేవాడు. భక్తిహీనులు మార్గము ఆయన వంకర మార్గమా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటినీ రాజ్యము చేయును. దేవుని యెహోవాను స్తుతించుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎన్నడూ మాట తప్పనవాడు. బాధపరచవాడిని ఆయన న్యాయము తీర్చాడంట. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో నిరాశ చెందుతున్నావో, దేవునిపై ఆధారపడినప్పుడు, దేవునిపై ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, దాన్ని బాధపడుతున్న నీ జీవితంలో నీకు న్యాయము తీర్చేవాడిగా ఉండడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆకలిగొన్న సమయాలలో నీకు ఆహారం ఇచ్చే, మరి 3.5 సంవత్సరములో కరువు దినములో భయంకరమైన దేశమంతా కరువు వచ్చింది. ఆహారం లేదు, ఒకరికొకరు పిడికుడు గింజలు పెట్టుకునే పరిస్థితి కూడా లేని వారి జీవితంలో మరి 3.5 సంవత్సరంలో ఇంకా అయిపోయింది. ఒక పిడికుడు పిండి మాత్రమే ఉంది తొట్టెలో. ఆ పిండిని ఒక రొట్టె చేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోదామని నిర్ణయం తీసుకున్న సమయాలలో దేవుడు దైవజనుడు అక్కడికి ఎప్పుడైతే వెళ్ళి ఉన్నాడో, మరి ఏలియా దైవజనుడు వెళ్ళి, అమ్మా నాకును ఆహారం పెట్టన్నప్పుడు యథార్థంగా అంటుంది, అయ్యా కొంచెం పిండి మాత్రమే నాకుంది, ఆ పుల్లలు వేరుకొని వచ్చి నేను నా కుమారుడు రొట్టెని చేసుకొని తిని చనిపోదాం అనుకుందంటే, లేదు నువ్వు నాకు తీసుకొని రా అన్నప్పుడు దైవజనుడు మాటపై విశ్వాసం ఉంచింది, నమ్మకం ఉంచి వెంటనే తీసుకొని ఆహారము తీసుకొని వచ్చి పెట్టినప్పుడు మరి 1 రోజు కాదు, 2 రోజులు కాదండి, 3.5 సంవత్సర కాలంలో దేవుడు మరి దైవజనుడని ఏలియాను మరి తన మరి సారేపతి విధవరాలు తన కుమారుడిని 3.5 సంవత్సర కాలంలో పోషించుటకు దేవుడు ఆహారమును దయచేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఆహారం లేదని బాధపడరు అవసరం లేదు. ఎందుకంటే పోషించే దేవుడు మనతో ఉన్నాడు, కాపాడే దేవుడు మనతో ఉన్నాడు. నువ్వు బాధపడుతుంటే చూసే దేవుడు కాదు, నీకు న్యాయము తీర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. మరి అదే విధంగా యెహోవా బాధింపబడిన వారిని, బంధింపబడిన వారిని, నువ్వు ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో, ఏ పరిస్థితులతో బాధింపబడుతున్నావో దేవునిపై ఆనుకొని నువ్వు ప్రార్థించినప్పుడు ఆ సమస్యలో నుంచి విడుదల చేయడానికి ఆయన నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. మాట తప్పే దేవుడు కాదండి, న్యాయము చేసే దేవుడు మన దేవుడు. ఆహారము సమృద్ధిగా దయచే దేవుడు నీకున్నాడు. విడుదల లేని నీ జీవితంలో విడుదలనిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. స్వస్థత లేక అనారోగ్యముల చేత మగ్గిపోతున్న నీ జీవితంలో ఆయన రిత్తుడుగా మార్చబడి ఆయన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తంలో నీకు స్వస్థత ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కృంగిపోతున్న నీ జీవితాన్ని లేవనెత్తడానికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమించేవారు లేక, కాపాడేవారు లేక ఎన్నో సమస్యలతో ఉంటున్నావేమో. అయ్యో నా ప్రేమించేవారు లేరే, నన్ను హక్కును చేర్చుకునేవారు లేరే, నన్ను కాపాడేవారు లేరే, నన్ను ఆదరించేవారు లేరని ఎన్నోసార్లు నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, భర్త కంటే, నువ్వు 9 మాసములు కనిపెంచిన నీ పిల్లల కంటే కూడా ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడు నీ దేవుడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎంత సెక్యూరిటీని పెట్టుకున్నా, ఎన్ని పరిస్థితులు
పరిస్థితి చుట్టుపక్కల నువ్వు సెక్యూరిటీగా ఎన్ని కరెంటు స్తంభాలు పెట్టి ఎన్ని విధాలుగా నీ ఆస్తి పైన నీ పైన కాపుదల పెట్టుకున్నా కాపాడబడలేని కాపుదల నీ వైపు పెట్టుకుంటావు. కానీ నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీకు రాకంట దేవుడు కాపాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆదరణ లేని నీ జీవితంలో ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా యెరూషలేములో మాత్రమే నువ్వు ఆదరణ పొందుకున్నట్టుగా దేవుడు నిన్ను ఆదరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిరంతరము ఆయన రాజ్యము పైన ఆశపడాలి. నిరంతరము సియోనుపై ఆ దేవుని కలిగిన జీవితం బట్టి మన గొప్పవారమే. అందుకంటున్నాడు ఆయనను ఆరాధించాలి. మరి దావీదు అంటున్నాడు మీరు దేవుని ఆరాధించండి, మనమును ఏకముగా కూడి ఆరాధన చేయాలని ఆశపడుతున్నాడు. మరి దేవుడు మరి ఇంతవరకు కూడా దావీదు ద్వారా మనం నేర్చుకున్నాం. మరి ఆరాధనకు వెళుతున్న నీవు ఒక దావీదు వలె ఆరాధన చేయాలి. దావీదు వలె ఒక తీర్మానం తీసుకోవాలని ఆశపడుతున్నా. మరి దావీదు మరి దేవుని స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. ఈరోజు నీ ప్రాణముకు నువ్వు చెప్పుకుంటున్నావా? మరి నీ పక్క వారికి నువ్వు చెప్తున్నావా దేవుని స్తుతించండి అమ్మా, దేవుని స్తుతించండి అయ్యా అని ఏ రోజని చెప్తున్నావా? తర్వాత నీ ప్రాణముకు చెప్తున్నావా ప్రాణమా తినుము తాగుము సుఖించుము కాదు, దేవుని నేను హృదయపూర్వకముగా స్తుతించి అనుభవము నాకు దయచే, హృదయార్పణలతో ఆర్భాటముతోను దేవుని సన్నిధి అనుభవం పొందుకునే అనుభవములో నేను ఆరాధించే కృపను నాకు దయచే ప్రభు అని ఎప్పుడైతే నీవు దావీదు వలె మార్చబడతావో దేవుడు కూడా నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.